హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. నీ మొగుణ్ణి చూసి నీకు భయం ఎందుకే బంగారం అని మధుని మరింత దగ్గరికి లాక్కుంటాడు ఆదిత్య. నేను ఎంత బిజీగా ఉన్నా సరే నీకు నాతో మాట్లాడాలనిపించినప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా నా ఒడిలో కూర్చుని మాట్లాడితే నేను నీతో మాట్లాడనా ఏంటి? నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను నా వైపుకు తిప్పుకుని మాట్లాడేవాడిని కదా. నేను ఇప్పుడు బిజీగా ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో 4 మాటలు మాట్లాడితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అని ఆదిత్య మధు మెడవంపుల్లో ముద్దు పెడుతూ చెప్తాడు. మధుని ఆదిత్య తన వైపుకు పూర్తిగా తిప్పుకొని తన కాలర్ బోన్ దగ్గర కిస్ చేస్తాడు. మధు ఆదిత్య పెట్టే ముద్దులకి తట్టుకోలేక బావా ప్లీజ్ అని అంటుంది. అయితే నువ్వు కూడా నన్ను మిస్ అయ్యావన్నమాట అని ఆదిత్య మధు వైపు చూస్తూ అంటాడు. మధు ఆదిత్య వైపు చూసి ఇంట్లో ఉండేది మనిద్దరం, ఇద్దరిలో ఒకరు పనిలో బిజీగా ఉండి మాట్లాడకపోతే మరొకరికి ఖచ్చితంగా బోర్ కొడుతుంది కదా బావా, అదే నేను చెప్పాను అని అంటుంది మధు. దేవుడా, దీనికి మొగుడుతో రొమాన్స్ గా మాట్లాడడమే చేత కాదు, ఇక ఈ తింగర్దానికి రొమాన్స్ నేర్పించడం నా వల్ల కాదయ్యా. ఇంత తింగర్దాన్ని నాకే ఎందుకిచ్చి పెళ్లి చేశావయ్యా అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు గురువును చూసింది. ఏంటి ఆ చూపుకి అర్థం అని అంటాడు ఆదిత్య. ఏమీ లేదులే బావా అని అంటూ తన మూతిని తిప్పుకొని, సరేలే బావా, ఇప్పుడు చెప్పావుగా, రేపటి నుంచి నీతో నేను మాట్లాడి నీకు ఒక హగ్గిచ్చి ముద్దు పెట్టిన తర్వాతే నిద్రపోతాను అని అమాయకంగా అంటుంది మధు. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే ఆ పని చెయ్యొచ్చు కదా మధు అని క్యూట్ గా ఫేస్ పెట్టుకొని అడుగుతాడు ఆదిత్య. బావా, ఇంకా నీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవ్వలేదా అని నెమ్మదిగా టాపిక్ డైవర్ట్ చేస్తూ అడుగుతుంది మధు. లేదు మధు, ఇంకా 15 రోజులు పడుతుంది. ఆ తర్వాత నేను నా టీం ఆ ప్రాజెక్ట్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నా ఎక్స్ప్లెనేషన్, నా టీం చేసిన ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి నచ్చితే అప్పుడు ఈ ప్రాజెక్ట్ మన సొంతం అవుతుంది. మరి ఈ 15 రోజులు ఇలానే బిజీగా ఉంటావా బావా అని అడుగుతుంది మధు. తప్పదు మధు అని అంటాడు ఆదిత్య. నేను ఎంత బిజీగా ఉన్నా నువ్వు నా దగ్గరికి వచ్చి ఇలా నా ఒడిలో కూర్చొని నాతో మాట్లాడితే నాతో కొంచెం టైం స్పెండ్ చేయి. ఇలా నువ్వు నాతో మాట్లాడడం వల్ల, నాతో టైం స్పెండ్ చేయడం వల్ల నాలో వర్క్ ప్రెజర్ తగ్గి నేను కొంచెం రిలాక్స్ అవుతాను అని అంటాడు ఆదిత్య. మాటలే కాకుండా ఒక కిస్ ఇచ్చినావంటే పూర్తిగా రిలాక్స్ అవుతాను, ఏమంటావు మధు అని మధు వైపు చూస్తూ అడుగుతాడు ఆదిత్య. అంటే బావా, ఇప్పుడు నన్ను నీకు ఒక ముద్దు ఇవ్వమంటావా అని అడుగుతుంది మధు. నాకు ముద్దు ఇస్తావా మధు అని ఆశగా చూస్తూ అడుగుతాడు ఆదిత్య. నువ్వు ముద్దు పెట్టమంటే నేను పెడతాను బావా అని నెమ్మదిగా చెప్పింది మధు. ఆదిత్య ఎంతో ఆనందంగా తన మొహాన్ని మధు ముందుకు తెస్తాడు. బావా, నువ్వలా చూస్తే నాకు సిగ్గేస్తోంది, ముందు నువ్వు నీ కళ్ళను మూసుకో అని అంటుంది మధు. సరే అని ఆదిత్య తన కళ్ళను 2 మూసుకుంటాడు. మధు నెమ్మదిగా ఆదిత్య మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని ఆదిత్యకి బుగ్గపై ముద్దు పెట్టి దూరం జరుగుతుంది. ఆదిత్య తన కళ్ళను ఓపెన్ చేసి మధు వైపు గురున చూస్తూ ఏంటే ఇది అని అడుగుతాడు. ముద్దు బావా అని సిగ్గుపడుతూ చెప్పింది మధు. ఏంటి చిన్నపిల్లాడికి పెట్టినట్లు బుగ్గన ముద్దు మొగుడికి ఎవరైనా పెడతారా అని సీరియస్ గా అడుగుతాడు ఆదిత్య. మరి ముద్దుని ఎక్కడ పెట్టమంటావు బావా అని నవ్వుతూ అడుగుతుంది మధు. ఎక్కడ పెట్టాలా చెప్తా నాగవే అని మధుకి చక్కిలి గింతలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు ఆదిత్య. మధు ఆదిత్య పెట్టే చక్కిలి గింతలకి
నవ్వలేక బావా ప్లీజ్ బావా ప్లీజ్ అని తన రెండు చేతులతో ఆదిత్యను చుట్టేసి గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆదిత్య మధుని పట్టుకుని మొగుడికి బుగ్గల మీదో చేతుల మీదో కాదే ముద్దు పెట్టాల్సింది అని అంటూ ఉండగా ఆదిత్య ఫోన్ రింగ్ అవుతుంది. మధు ఆదిత్య వైపు చూసి బావా నీకు ఫోన్ వస్తుంది అని చెప్తుంది. నాకు తెలుసులేవే, మొగుడికి ముద్దు ఎక్కడ పెట్టాలే, ముందు అది చెప్పవే అని అంటూ చక్కిలిగింతలు పెడుతున్నాడు ఆదిత్య మధుకి. మధు గట్టిగా నవ్వుతూ బావా కావాలని బుగ్గ మీద పెట్టాను, నీవు ఉడుక్కుంటే భలే క్యూట్గా ఉంటావు బావా అని అంటూ ఆదిత్య బుగ్గల్ని పట్టుకొని ఊపేస్తూ నవ్వుతూ అంటుంది మధు. ఆదిత్య ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. ఆదిత్య మధు వైపు చూస్తూ ఫోన్ వైపు చూశాడు. డిస్ప్లేలో భాను అని కనిపిస్తుంది. మధు కొద్దిగా సైలెంట్గా ఉండు అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆదిత్య. ఆదిత్య హలో అనగానే రాజేష్ ఏవి మేము చేస్తున్న వర్కులో ఒక కోడ్ మాకు సాల్వ్ అవ్వట్లేదు, 3 గంటల నుంచి ఈ కోడ్ని సాల్వ్ చేస్తున్నాను, నాకు రావట్లేదు. అలానే భాను కూడా చాలాసేపు ట్రై చేసింది, భాను కూడా ఈ కోడ్ని సాల్వ్ చేయలేకపోతోంది. సాగర్కి ఫోన్ చేద్దాం అనుకుంటే సాగర్ ఏమో ఈ టైంలో ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు అని అంటాడు రాజేష్. సాగర్కి కాల్ చేయొద్దు, సాగర్ వాళ్ళ మదర్కి హెల్త్ బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేశాడు సాగర్. ఇప్పుడు సాగర్ హాస్పిటల్లోనే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు, సాగర్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని అంటాడు ఆదిత్య. ఆ కోడ్ ఏదో నాకు పంపించండి, నేను సాల్వ్ చేసి మీకు పంపిస్తాను అని అంటాడు ఆదిత్య. ఏవి నీ ల్యాప్టాప్కి ఆ కోడ్ని పంపించాను అని అంటాడు రాజేష్. ఆదిత్య ఫోన్ మాట్లాడి పెట్టేటప్పటికి మధు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తూ కనిపిస్తుంది ఆదిత్యకి. మధు ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే మధు వైపు చూసి చిన్న స్మైల్తో మధు ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తోందో చూస్తున్నాడు ఆదిత్య. బావా నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయనా అని ఆదిత్య వైపు చూసి అడుగుతుంది మధు. నువ్వు ఈ కోడ్ని సాల్వ్ చేస్తున్నావు కదా బంగారం, చెయ్యవే, నీకు ఎవరు అడ్డు చెప్తున్నారు బంగారం అని నవ్వుతూ ఆ ప్రాబ్లంని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావో నేను చూస్తాను అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య ల్యాప్టాప్ని తన దగ్గరికి తీసుకుని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడంలో పడింది. ఆదిత్య మధు పక్కనే కూర్చొని మధు ఆ ప్రాబ్లంని ఎలా చేస్తోందో చూస్తున్నాడు. ఒక అరగంటకి ఆదిత్య పైకి లేచి పక్కకు వెళ్తుండగా బావా ఇంకొక 20 నిమిషాల్లో కోడ్ సాల్వ్ అవుతుంది అని అంటుంది మధు. తొందర ఎందుకే, నెమ్మదిగా చెయ్యి, నీకు నాకు కాఫీ కలుపుకొని వస్తాను అని అంటాడు ఆదిత్య. నీకెందుకు బావా శ్రమ, నేను కలుపుతానుగా అని మధు లేయబోతుంటే ఆదిత్య వద్దని చెప్తూ మధుని లేవనివ్వకుండా నువ్వు కాన్సన్ట్రేషన్తో నీకు ఇచ్చిన ప్రాబ్లంని నువ్వు సాల్వ్ చేయి, ఇక కాఫీ సంగతి అంటావా, కాఫీ పెట్టడం నాకు వచ్చు, అప్పుడప్పుడు నా చేతి కాఫీని కూడా రుచి చూడు బంగారం అని అంటాడు ఆదిత్య. మధు సరే అని తన తలను ఊపుతుంది. ఆదిత్య కిచెన్లోకి వెళ్తాడు. ఆదిత్య 2 కప్పులలో వేడి వేడి కాఫీతో బెడ్రూమ్లోకి వచ్చాడు. మధుకి ఒక కప్పిస్తూ మధు పక్కన తాను కూర్చొని మధుని డిస్టర్బ్ చెయ్యకుండా ఎంతవరకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందో చూస్తున్నాడు ఆదిత్య. ఆదిత్య ఆశ్చర్యంగా మధు వైపు చూశాడు. దాదాపు ఆ కోర్స్ సాల్వ్ అయిపోయింది. MBA చేసిన రాజేష్ భాను వల్ల కానిది, ఇంకా బీటెక్ కూడా కంప్లీట్ కాని మధు ఆ ప్రాబ్లంని అవలీలగా సాల్వ్ చేయగలిగింది. ఆదిత్య మధు వైపు చూసి రేపటి నుంచి భాను హ్యాండిల్ చేసే వర్కుని మధుకి కూడా నేను ఇవ్వాలి, చూద్దాం ఆ వర్కుని మధు ఎలా హ్యాండిల్ చేయగలుగుతుందో అని తన మనసులో అనుకుంటాడు ఆదిత్య. 1 గంటన్నరలో ఆ కోడ్ని మొత్తం సాల్వ్ చేసి ఆ ల్యాప్టాప్ని
ఆదిత్య చేతికి ఇచ్చింది మధు. ఆదిత్య మధు వైపు చూసి, సూపర్ బంగారం, గంటన్నరలో కోడ్ని సాల్వ్ చేసావు, వెరీ గుడ్ అని అంటాడు ఆదిత్య. మరి ఏమనుకున్నావు, ఈ మధు అంటే ఇక్కడ ఉండేది మధురిమ అని గర్వంగా చెప్పింది మధు. ఆదిత్య చిన్న స్మైల్తో, కరెక్టే మేడం, తమరు మధురిమ ఆదిత్య వర్మనే అని నేను ఒప్పుకుంటున్నాను అని కొంటెగా మధు వైపు చూస్తూ అంటాడు ఆదిత్య. ఇక పడుకుందామా అని నీరసంగా చెప్పింది మధు. నువ్వు పడుకో మధు, నాకు ఒక 10 నిమిషాలు వర్క్ ఉంది, అది చేసుకుని నేను పడుకుంటాను అని అంటాడు ఆదిత్య. బావా, ఇప్పటికే టైం చూడు, 12:30 అయ్యింది. ఆ వర్క్ ఏదో రేపు చేసుకోవచ్చు కదా, ఇప్పుడు నాతో పాటు పడుకో బావా అని రిక్వెస్ట్గా అడుగుతుంది మధు. మధు వైపు చూసి, సరే పడుకుందాంలే అని తన ల్యాప్టాప్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేశాడు. మధు తాగిన 2 కాఫీ కప్పులను తీసుకుని వెళ్ళి కిచెన్లో పెట్టింది. ఆదిత్య ఆలోపే బెడ్ని నీట్గా సర్దుతాడు. ఆదిత్యకి మళ్ళీ ఫోన్ రావడంతో రాజేష్తో ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళి నిల్చుంటాడు. మధు కిచెన్లో వర్క్ అంతా అయిపోవడంతో బెడ్రూమ్లోకి వచ్చి ఆదిత్య వైపు చూసి, బావ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు, వర్క్ ఇంకా ఉందేమో, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని తాను బెడ్ మీద ఒక చివర పడుకుంటుంది. మధు బెడ్రూమ్లోకి వచ్చి పడుకుందని తెలిసిన ఆదిత్య కూడా ఫోన్ కట్ చేసి వెంటనే బెడ్రూమ్లోకి వచ్చి, మధు పడుకున్నావా అని అడుగుతాడు. లేదు బావా అని మధు ఆదిత్య వైపు తిరిగి చూసింది. ఆదిత్య లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి పడుకుంటాడు. ఆదిత్య మధు వైపు చూసి, అవును మధు, 15 రోజుల తర్వాత ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తూ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అనుకుంటున్నావు కదా, మరి కంపెనీలకు అప్లై చేశావా అని అడుగుతాడు ఆదిత్య. హా, చేశాను బావా, 4 కంపెనీలకి నేను ఇంటర్న్షిప్ కోసం అప్లై చేశాను కూడా అని అంటుంది మధు. ఏ కంపెనీలకు అప్లై చేశావు మధు అని అడుగుతాడు. మధు తాను అప్లై చేసిన కంపెనీల పేర్లను చెప్పింది. మధు అప్లై చేసిన కంపెనీలలో ఆదిత్య కంపెనీనే ఫస్ట్లో ఉంది. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, నీకు ఎక్స్పీరియన్స్గా కూడా ఉంటుంది, రేపటి నుంచి నేను ఇచ్చే వర్క్ను చేస్తావా అని అడుగుతాడు. ఓ, తప్పకుండా చేస్తాను బావా అని అంటుంది మధు. అయితే సరే, రేపటి నుంచి నేను ఇంటికి వచ్చేసరికి నీ కాలేజ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని నా కోసం రెడీగా ఉండు. నీకు వర్క్ నేర్పించడానికి, అలానే నా వర్క్ నీకు ఇచ్చి కంప్లీట్ చేయడానికి నేను రేపటి నుంచి ఇంటికి త్వరగా వచ్చేస్తాను అని అంటాడు ఆదిత్య. మధు చాలా సంతోషంగా తన తలను ఊపుతుంది. సరే, ఇక పడుకో, గుడ్ నైట్ అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, థ్యాంక్స్ బావా అండ్ గుడ్ నైట్ కూడా అని చెప్పి మధు కూడా పడుకుంటుంది. ఒక అరగంట కల్లా ఆదిత్య మధు వైపుకు తిరిగి మధుని తన వైపుకు తిప్పుకొని తన గుండెలపై పడుకోబెట్టుకొని, నిన్ను ప్రతిక్షణం నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను మధు, ఏదైనా ప్రమాదం నీ దాకా రావాలంటే ముందు ఆ ప్రమాదం నన్ను దాటాలి అని మధు వైపు చూస్తూ, నువ్వు ఇంత అమాయకంగా ఇంత క్యూట్గా ఉంటావు కాబట్టి ప్రతి ఒక్కరికి నువ్వంటే చాలా ఇష్టం, కానీ నువ్వు నాకు మాత్రమే సొంతం, నీకు నాకు మధ్య ఎవ్వరూ రారు, ఎవ్వరిని రానివ్వను కూడా. మీ మాటలతో, నీ చూపులతో నన్ను ఎంతగా కవ్విస్తున్నావే. అందమైన భార్యని చూస్తూ ఇలా చేతులు కట్టుకొని కూర్చోవాలంటే ఏ భర్త వల్ల అవుతుందో చెప్పు మధు. రాకాసి నా బాధను ఎప్పుడు అర్థం చేసుకొని నన్ను దగ్గరికి తీసుకుంటుందో అని కనీసం నా దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నా దీనికి మొహమాటమే. ఇక నన్ను ఎప్పుడు ఇది దగ్గరికి తీసుకోవాలి అని మధుని చూస్తూ మధుని తన గుండెలకు అదుముకుంటూ ఆదిత్య కూడా నిద్రలోకి జారుకుంటాడు. పొద్దున్నే నిద్రలేచిన ఆదిత్య
ఫ్రెష్ అయి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ మధు బెడ్ మీద తన బట్టలు పెట్టి ఉండడంతో ఆదిత్య ఆ షర్ట్ని వేసుకుంటాడు. తాను వేసుకున్న షర్ట్కి బటన్ ఊడిపోయి ఉంటుంది. దాన్ని తీసి మరొకటి వేసుకుందాము అనుకుంటూ వేరే షర్ట్ కోసం వెతుకుతాడు ఆదిత్య. ఆ షర్ట్ కనిపించకపోయేసరికి మధు మధు అని గట్టిగా పిలుస్తాడు. ఆ వస్తున్నాను బావా అని అంటూ మధు కిచెన్లో నుంచి పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వస్తుంది. మధు అప్పటికే రెడీ అయిపోయి కనిపించడంతో ఆదిత్య మధు వైపు చూసి, ఏంటి ఈరోజు ఇంత త్వరగా రెడీ అయ్యారు తమరు అని అంటూ టైం వైపు చూశాడు ఆదిత్య. టైం 7 కదా అయ్యింది అని అడుగుతాడు ఆదిత్య. ఈరోజు కాలేజీలో ఏ క్లాసెస్ జరగవు బావా, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయడమే. అది కూడా అటెండెన్స్ కోసమే నేను కాలేజీకి వెళ్తున్నాను అని చెప్తుంది మధు. రేపు అసలు క్లాసెస్ జరగవు. రేపు జూనియర్స్కి వెల్కమ్ పార్టీ ఉంది కదా, లేదంటే ఈరోజు రేపు కాలేజీకి దుమ్మా కొట్టేదాన్ని అని తన నడుం మీద 2 చేతులు పెట్టుకొని చెప్తుంది మధు. పైగా ఈరోజు రేపు కాలేజెస్ బస్సెస్ కూడా రావు, సిటీ బస్ పట్టుకుని కాలేజీకి వెళ్ళాలి అని అంటుంది మధు. అవునా మధు, పోనీ కాలేజీ వరకు బండి మీద నన్ను డ్రాప్ చేయమంటావా అని అడుగుతాడు ఆదిత్య. అవసరం లేదు బావా, మధ్యదారిలో నా ఫ్రెండ్ రమాకి ఏదో పని ఉందట, అది చూసుకొని కాలేజీకి వెళ్ళాలి, అందుకే త్వరగా రమ్మని చెప్పింది అని అంటుంది మధు. సరే అయితే నువ్వు ఎన్నింటికి కాలేజీకి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఏముంది, ఇప్పుడు నువ్వు నేను కలిసి టిఫిన్ తిన్నామా, తమరు ఆఫీస్కి వెళ్ళగానే ఒక 10 నిమిషాలకి నీ వెనకాలే నేను కాలేజీకి బయలుదేరడమే అని అంటుంది మధు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.